నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో ఏనాడు లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విపరీతమైనటువంటి ప్రచారం అటు అధికార కాంగ్రెస్ నుంచి అలాగే భారతీయ జనతా పార్టీ జరుగుతుంది. బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. అయితే ఎందుకు ఇంత ప్రతిష్టాత్మక ఎన్నికలు మారినాయి, ఎందుకు ఆరోపణ ప్రత్యారోపణలు జరుగుతున్నాయి అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే డాక్టర్ పి వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే రెహమాన్ గారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు మనతో ఉన్నారు. ముందుగా రెహమాన్ గారు నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. రెహమాన్ గారు, చాలా ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు సరే పార్టీలకు ప్రతిష్టాత్మక, కానీ ఏకంగా అటు భారతీయ జనతా పార్టీ నుంచేమో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇటు ఏకంగా ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు పిసిసి చీఫ్ కూడా. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయట్లేదు? ప్రజల్లో చాలా పెద్ద, రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి పార్టీ, దాదాపు 37-38 స్థానాలు ఉన్నటువంటి పార్టీ ఎందుకని ఎన్నికల్లో పోటీ చేయట్లేదు? ఇక సరే బీఆర్ఎస్ కాంగ్రెస్కి మద్దతు ఇస్తుందని బీజేపీ, లేకపోతే బీజేపీకి మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ విమర్శలు చేసుకున్న పరిస్థితి. దీనికి తోడు అదనంగా ఏకంగా అసలు ముఖ్యమంత్రి ఎందుకు ప్రచారంలో దిగాలని, ఇప్పుడు దేశంలో ప్రధానమంత్రి ఏ ఎన్నికలకు వెళ్ళినా బీజేపీ నాయకులు చాలా గట్టిగా చెప్పుకుంటారు, మేము ఏ ఎన్నికైనా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. కానీ మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఎందుకు చేయాలన్నది ఒక అంశం అయితే, రెండోది ఏకంగా బండి సంజయ్ గారు చాలా, అంటే దీని మీద ఇవాళ కాంగ్రెస్ బహుశా ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తున్నారని వారు చూశాను నేను, మరి కలిసారులో తెలియదు నాకు. దానిలో ఇండియా గెలిస్తే, బీజేపీ గెలిస్తే ఇండియా గెలిచినట్టు, లేదు కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ గెలిచినట్టు అన్న వ్యాఖ్యల్ని సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రి చేయటం ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి శ్రీనివాస్ గారు, చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు చేసుకుంటున్నాయి. వీళ్ళు వెళ్తున్నది పెద్దల సభకండి, ఇక్కడ ఓట్లు వేస్తున్నది గ్రాడ్యుయేట్స్ అట్లానే టీచర్లు. అంటే డెఫినెట్ గా వీళ్ళు బుద్ధిజీవులు, అంటే ఈ దేశంలో పట్టభద్రులు, అంటే బాగా ఆలోచన శక్తి పరులు. అంటే పెద్దల సభలో తమ ప్రతినిధిని పంపించి చర్చల్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, అంటే శాసనాలు తయారు చేయడంలో, చట్టాలు తయారు చేయడంలో ఒక మంచి సూచనలు, సలహాలు, విమర్శలు ఇచ్చి ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి పెద్దల సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా మనము చూసినట్టయితే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మనకు మండలి పునరుద్ధరించబడిందండి. అప్పటి నుంచి మనం చూస్తున్నాం, అసలు కౌన్సిల్ కి ఎన్నికలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో మనకు తెలిసే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు జాకెట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు, అట్లానే నీతిబాహ్యంగా గిఫ్ట్లు, భారీ బహిరంగ ఉన్నదెంత అండి, 3,40,000 ఓటర్లు. టీచర్ల కాన్స్టిట్యున్సీకి అయితే జస్ట్ 25,000 చేంజ్ ఓటర్లు. ఈ చిన్న పాకెట్ కు జరుగుతున్నటువంటి ఎన్నికలకు ముఖ్యమంత్రులు రావడం, అవసరమైతే దీన్ని ఇండియా పాకిస్తాన్ గా విభజించడం అనేది నిజానికి దురదృష్టకరమైనటువంటి ఇది. ఇక్కడ ఇండియా ఎవరో, పాకిస్తాన్ ఎవరో, దేశం ఏందో, విభజన ఏందో ఇదేం అర్థం కానటువంటి భాషా ప్రయోగాలు జరుగుతా ఉన్నాయి. అట్లానే నిన్న విన్నాను శ్రీనివాస్ గారు, అంటే మీరు ఈ దేశంలో ఎన్నికలు నిజాయితీ లేకపోతే ఇట్లాంటి ఉద్యమాల్లో మీరు కూడా పాల్గొని ఉన్నారు. నేను చాలా కాలంగా మిమ్మల్ని ఫాలో చేస్తున్నా. ఇట్లాంటి అంటే ఎన్నికల్లో ప్రలోభాలు ఇట్లాంటి అంశాల మీద కూడా మీరు చాలా సార్లు, అంటే ఇక్కడ మీరు యాంకర్ గా లేనప్పుడు కూడా మీరు చాలా సార్లు మాట్లాడారు ఈ విషయాల మీద. ఇప్పుడు మనలాంటి వాళ్ళం అందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఏంటంటే, టీచర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓటర్లకు అభ్యర్థులు గిఫ్ట్లు ఇవ్వడము, వాళ్ళ ఫోన్ పేలకు డబ్బులు వేయడం లాంటివన్నీ చేస్తున్నారట. చాలా ప్రధానంగా ఇవన్నీ చర్చలోకి వచ్చినాయి. అయితే ఎందుకు ప్రతి ఎన్నికని, అంటే మిగతా ఎన్నికలు ఎలాగో ప్రలోభాలు, 10 కోట్లు ఎన్నికలు కూడా ఖర్చు పెడుతున్నారు సార్. అసెంబ్లీ ఎన్నికలకి ఏం తక్కువ లేదు. మీరు అన్నట్లు సాధారణ ఓటర్లకి బుద్ధిజీవులకు కూడా పెద్ద తేడా, అది ఎలాగో పెద్ద కనపట్ల. అవును, అంటే ఇప్పుడు ఈ ఎన్నిక ఎవరి కోసం జరుగుతున్నది, ఎందుకోసం జరుగుతున్నది, ఈ కౌన్సిల్ ఎందుకోసం ఏర్పాటు చేయబడ్డది, అంటే దీన్ని స్ఫూర్తి ఏదైతే ఉన్నదో, అంటే దీన్ని ఏర్పరిచినటువంటి స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అంటే పెద్దల సభ లేకపోతే కౌన్సిల్ బుద్ధిజీవులు ఓట్లేసేటువంటి పరిస్థితి, టీచర్ల తరపున రిప్రజెంటేషన్,
అట్లానే చదువుకున్నటువంటి పట్టభద్రులందరూ కలిసి ఒక బుద్ధిజీవిని తమ రిప్రజెంటేటివ్ గా సభలోకి పంపించి మిగతా ఎన్నికల కంటే ఇవి భిన్నంగా ఉండాలి, మిగతా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కంటే వీళ్ళు భిన్నంగా ఉండాలి అనేటువంటి ఒక స్పిరిట్, ఒక కాన్సెప్ట్ కు విరుద్ధంగా ఈ ఎన్నికలు జరుగుతుండడం దురదృష్టకరం అండి. నిజానికి దురదృష్టకరం. ఏ పార్టీ అయినా ఎవరైనా పక్కన పెడితే, రాజకీయాలను పక్కన పెడితే, ఇంకొకటి పాల్గొంటున్నటువంటి అభ్యర్థులు మనం గతంలో చూసినామండి. కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు పోటీ చేసేవాళ్ళు. అంటే ఒక బల ప్రదర్శనలో నిజానికి చాలా మంది చట్టసభలకు జరిగే ఎన్నికలకు ఒక రెండు బలమైనటువంటి ఎడ్ల మధ్యలో లేకపోతే వీటి ఒక అంటే బలం కుస్తీపోటు లాగా చూస్తున్నాం. కానీ ఇది ఇంతకు విరుద్ధం. బుద్ధిజీవులు, మేధావులు పాల్గొనేటువంటి ఎన్నికలు అని గతంలో ఒక మంచి ప్రచారం ఉండేది. అంటే ఒక సామాజిక అంశాల్లో ఒక నైతిక అర్హత, నీకున్న నైతిక అర్హత ఏంది, నువ్వు కౌన్సిల్ కి వెళ్ళడానికి అనేటువంటి ఒక ప్రశ్న ఉండేదండి. నువ్వు ఏ రంగంలో పనిచేసావు, ఎవరి కోసం పనిచేసావు, నువ్వు చేసిన సామాజిక సేవ ఏంది, ఇట్లాంటి ప్రశ్నలన్నీ డెఫినెట్ గా ఉండేటివి. అయితే ఇప్పుడు ఒక కార్పొరేట్ రంగంలో విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించినటువంటి వాళ్లను ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పెడుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు పెట్టి. అంటే ఆయన కౌన్సిల్ కి వెళ్ళి ఎంత అనర్గళంగా మాట్లాడగలడు అనేటువంటి ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక అయితే జరగలేదండి. అంటే ఏ మేరకు బుద్ధిజీవుల గలం వినిపించగలడు, ఏ మేరకు ప్రజా సమస్యల్ని ప్రస్తావించగలడు, ఏ మేరకు ఈయన సరైనటువంటి అభ్యర్థి అన్నటువంటి కాకుండా ఆయనకున్నటువంటి ధనబలం ఎంత, ఆయన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టగలడు అనేటువంటి అంశాలను చూస్తున్నట్టు ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసిందండి. ఈసారి బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం పరోక్షంగా ఎవరికి సహకరిస్తుంది? ఆల్రెడీ ఒక పార్టీని ఓడించమని ఆల్రెడీ ఆ పార్టీ నాయకత్వం పిలిపించి ఉన్నది. అంటే గెలిపించాల్సింది ఎవరిది అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. బీజేపీని గెలిపించమని. అంటే ఇట్లాంటి వైఖరి వల్ల, ఇట్లాంటి పిలుపు వల్ల డెఫినెట్ గా ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గాల్లో మళ్ళీ బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆ వర్గానికి మరి కాస్త దూరం అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉందండి. అంటే ఒక గెలుపోటమిలు అనేటువంటి సహజము. బీజేపీ తోటి కలిసి పోటీ చేయకపోయినా, తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా, లేదు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు ఓట్లు వేసుకోండి, ఎందుకు అస్త్ర సన్యాసం చేసిందో బీఆర్ఎస్ స్పష్టంగా ప్రకటించాలి. ప్రకటించి ఉంటే మంచిది. అప్పుడు మున్సిపల్ ఎన్నికలప్పుడు గతంలో తెలంగాణ ఎన్నికలు ఒకసారి అది ఒక వ్యూహాత్మకం. ఎందుకంటే అప్పుడు చాలా బలహీనంగా ఉంది కాబట్టి ఆ పార్టీ పోటీ చేయకపోవడానికి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. డెఫినెట్ గా దాన్ని మనం ఆమోదించాలి. కానీ ఇప్పుడు బలంగా ప్రతిపక్షంగా ఉంది ఆ బలమైనటువంటి రాజకీయ పార్టీ, పోటీ చేసి తనకు ఉన్నటువంటి సత్తాను చాటి ఉంటే మంచిది. ఒకవేళ అట్లా కాకుండా ఒక పార్టీని ఓడించమని పిలుపునిచ్చింది, పార్టీని గెలిపించమన్నట్టుగా. కానీ ఈ బీఆర్ఎస్ తీసుకున్నటువంటి వైఖరి డెఫినెట్ గా ఆ పార్టీకి నష్టం చేస్తుందండి. ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే అది డెఫినెట్ గా రాజకీయ పార్టీ అన్నప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తుంది, అది వేరే అంశం. లేకపోతే మేము ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నాం, ఫలానా కారణం రీత్యా ఉంటున్నాం, అభ్యర్థులు మీ ఇష్టం వచ్చిన వాళ్ళని గెలిపించుకోమంటే బాగుంటుంది. కానీ సెక్యులర్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి పిలుపు ఇవ్వడం అనేది నిజానికి ఆ పార్టీ. బాలరాజు గారు, రెహమాన్ గారు అస్త్రం మీ మీదనే సంధించారు. కీలకమైన అంశం ఏంటంటే బీఆర్ఎస్ నిన్నటిదాకా రాష్ట్రంలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి పార్టీ. మీరు అధికారానికి దూరమై సంవత్సరం పూర్తి 14 నెలలు జరిగింది అంతే. ఇప్పటికీ బిగ్గెస్ట్ లార్జెస్ట్ అపోజిషన్, అధికార పక్షం తర్వాత హైయెస్ట్ సీట్లు ఉన్న పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ఈ మేధావులు, గ్రాడ్యుయేట్లు, టీచర్లు వీళ్ళందరూ భాగస్వామ్యంగా తెలంగాణ కళ సాకారమైనటువంటి పరిస్థితి. ఇన్ని అనుకూలతలు ఉన్నా కూడా పోటీ చేయకపోవటం, వారు అన్నట్టుగా కరెక్ట్గా 2009 ఆ టైంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అప్పుడు పార్టీ 3వ స్థానంలో ఉందన్న ప్రచారం ఉంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, కాంగ్రెస్, తెలుగుదేశం ఉన్నాయి. ఆ సమయంలో ఆ బలహీనతను బయట పెట్టుకోవట్లేక గుప్పిడ మీసినట్టు ఉండాలని చెప్పేసి చాలా వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు పరిస్థితి అది. ఇప్పుడు కూడా మరి పోటీ చేయకపోవటం, పూర్తిగా బలహీనంగా ఉన్నాం, మొత్తం ఓడిపోతాం, 3వ స్థానానికి పడిపోతాం అన్న భయమా, లేదు మరెవరినైనా గెలిపించాలన్నటువంటి ఆలోచన? ఈ విమర్శలు నేనంటున్నాయి కదా సార్. ఇప్పుడు రెహమాన్ గారు మాట్లాడుతున్నా బయట బీఆర్ఎస్ పోటీ చేయకపోవటం జనంలో చాలా మందిలో రకరకాల
సంకేతాలని లేదా క్వశ్చన్ మార్కులు క్రియేట్ చేస్తూ ఉంది. ఏంటి వ్యూహం? అలాగే ఒక పార్టీని ఓడించండి అని బహిరంగ పిలిపివ్వటం వెనకాల రెండో పార్టీతో జట్టు కట్టినట్టు కాదన్నది. ఎందుకంటే రెండు ప్రధానమైన పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ఎప్పుడైనా ముగ్గురున్నా ఎంతమంది ఉన్నా ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఏం చెప్తారు? ముందుగా కటారి గారు మీకు అదేవిధంగా HMTV ప్రేక్షకులకి, ప్యానల్ లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి డాక్టర్ వెంకటరెడ్డి గారికి, సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోసినటువంటి మా అన్నగారికి నమస్కారం, రెహమాన్ అన్న గారికి నమస్కారం. ఏం లేదు సార్, ఓకే, రాజకీయాల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి సందర్భం ఇవన్నీ కూడా మీ అందరికి తెలిసిందే. ఇలా ప్రధానంగా HMTV ద్వారా మేము చెప్పాల్సింది ఏంటంటే, ఇలా విద్యారంగము అదేవిధంగా ఉపాధ్యాయ రంగం కావచ్చు ఎదుర్కొన్న సవాల్ ఏంటి అనే అంశం మీద చర్చ జరగాల్సిన అవసరం ఎలక్షన్ జరిగినప్పుడు. అదేవిధంగా పట్టభద్రుల ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇలా నిరుద్యోగులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్ని ఆశలు రేపింది, ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నది, వాళ్ళకి ఎన్ని రకాల అవకాశాలు కల్పిస్తామనే దాని మీద చర్చ జరగాల్సిన ఇలా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు గాని, పోటీ చేస్తున్నటువంటి ప్రధాన అభ్యర్థుల పార్టీలు గాని ఈ అంశాలను చర్చించాల్సిన అవసరం. అసలు విద్యారంగంలో ఉపాధ్యాయ రంగం చూసినట్టయితే ఉపాధ్యాయ రంగంలో స్పౌజ్ బదిలీ లేని 317 ఏదైతే మీరు ఇచ్చినారో 317 ఇచ్చినారో జీవో, ఆ జీవో మీద ఎదుర్కొంటున్నటువంటి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాల్ ఏంటి? ఇవన్నీ మీరు పోటీలో ఉండి మాట్లాడుంటే బాగుండేది బాలరాజు గారు. సార్ నేను అంటున్నాను, మీ HMT ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు సార్? ఉపాధ్యాయ అభ్యర్థి కరీంనగర్ సంబంధించి నేను అడుగుతుంది, మీ HMT ద్వారా అడుగుతా ఉన్నాను, కరీంనగర్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఉపాధ్యాయ ఎలక్షన్స్ లో? కాంగ్రెస్ పార్టీ అడగండి. అదేవిధంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించిన ఉపాధ్యాయ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ పార్టీ? నేను అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ప్రకటించి సర్వోత్తమ్ రెడ్డి గారిని ప్రకటించింది, అక్కడ అంజిరెడ్డి గారు ఒకవైపు కొమరయ్య గారిని ప్రకటించి భారతీయ జనతా పార్టీ ముగ్గురు అభ్యర్థులు ప్రకటించింది. మరి అధికార పార్టీ కదా సార్, వాళ్ళ అధికారులు ఉన్నారు కదా సార్, మరి వాళ్ళ అభ్యర్థి ఎవరో చెప్పాలి సార్, టీచర్ అభ్యర్థులు ఎవరో చెప్పాలి. ఇక్కడ సర్వోత్తమ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి అయితే హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళ అభ్యర్థి, శ్రీపాల్ రెడ్డి వాళ్ళ అభ్యర్థి తేల్చాలి కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఎవరు అభ్యర్థో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తేల్చాలి సార్. ఇంకొకటి రెహమాన్ గారు వేసిన క్వశ్చన్ మీ కటారి గారు మీకు కూడా సమాధానం చెప్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నిలబడలేదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి పూల రవీందర్ గారు ఒక బలహీన వర్గాల నాయకుడు, తెలంగాణ ఉద్యమం ఉన్నాడు, తెలంగాణ ఉద్యమం జేఏసీలో పనిచేసింది కాబట్టి ఆ రోజు వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇండిపెండెంట్ వాళ్ళు పిఆర్టీ నుంచి పోటీ చేస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచారు. అదే విధంగా కాంగ్రెస్ ఎవరికైనా మద్దతు ఇస్తుంది. ఇప్పుడు మీరు ఎవరికైనా మద్దతు ఇస్తున్నారా లేదా ఎవరైనా ఓడించే పనిలో ఉన్నారా? అది ప్రశ్న సార్. మేము ఏమంటామంటే సార్, ఇవాళ అధికార పార్టీగా చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ విద్యారంగంలో అదేవిధంగా ఉపాధ్యాయ రంగంలో జరుగుతున్నటువంటి ఈ చర్చలన్నీ కూడా గ్రాడ్యుయేట్స్ గానీ ఉపాధ్యాయుని ఆలోచించమని చెప్పేసి భారత రాష్ట్ర సమితి కోరుతా ఉంది. ఆ క్రమంలో మేము పోటీ చేయలేమని మేము దూరంగా ఉన్నామని చెప్పినా కదా మా అధినేత, ఆల్రెడీ మేము పోటీ చేయట్లేని చెప్పినాము. ఇలా డిసైడ్ చేసుకోవాల్సింది విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు. కాబట్టి ఇవాళ మేము పోటీ కానీ పోయినసారి కూడా మేము సార్, పోయినసారి మాత్రం జీవన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు మేము మా అభ్యర్థి నిలబెట్టామా సార్? చంద్రశేఖర్ గారు తను తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, వారు పోటీ చేస్తారంటే వారికి ఇంటర్నల్ గా మద్దతు ఇచ్చారు తప్ప మీ అభ్యర్థిని ఎక్కడ ప్రకటించలేదు. చాలా సందర్భాలు మీరు అంటా ఉన్నారు సార్, చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కి టీచర్ ఎలక్షన్ దూరం ఉన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇదే కొత్త అయినాడు చెప్తా ఉన్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి పార్టీలకు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసారు కరీంనగర్ సంబంధించిన ప్రాంతాలు. అట్లా కాదు, ఏర్పాటు కంటే ముందే మనము గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అప్పట్లో మొన్ననే దివంగత సత్యనారాయణ గెలిపించుకున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ అభ్యర్థిగా, తర్వాత నారదాసు లక్ష్మణ్ రావును కూడా మనం గెలిపించినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి కంటే ముందు 2 టర్మ్స్ 12 సంవత్సరాలు బీఆర్ఎస్ అభ్యర్థి కరీంనగర్ సంబంధించి. చెప్పండి. తర్వాత ఎలక్షన్ లో మీ అభ్యర్థులు ప్రకటించలేదు ఏమన్నా? టీచర్స్ అంటే అది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు, సంఘాలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. రామన్ గారు, ఇప్పుడు టీచర్స్ కి సంబంధించి యూనియన్లు, బలమైన యూనియన్లు ఉన్నాయి. సరే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక యూనియన్ కి మద్దతు ఇస్తారు, లేదంటే ఆ యూనియన్ పేరుతో జరుగుతాయి. పార్టీలు కూడా పోటీ చేయొచ్చు, చేయకూడదని కదా బీజేపీ చేస్తుంది ఇప్పుడు. కానీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అభ్యర్థిని పెట్టలేదు అనేది కీలకం సార్. టీచర్లు అన్ని కలిపి 25,000 ఓట్లు ఉంది. ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ 3 లక్షల ఓట్లు. ఆల్మోస్ట్ జనరల్ ఎలక్షన్ లాగే ఉంటుంది అది, దాని క్యాంపెయిన్ కానీ దాని తీరు కానీ. ఇందాక వారు చెప్పారు, మేధావులు గతంలో కాళోజీ గారు, లేకపోతే మన చుక్కరామయ్య గారు, లేకపోతే నాగేశ్వర గారు లాంటి వాళ్ళు పోటీ చేసి రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఆ ఎగువ సభని.
ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్లేదు. సరే, రెండు వైపులా బలమైన కార్పొరేట్ శక్తులు ఉండుండొచ్చు, కానీ ఎందుకని బీఆర్ఎస్ స్వరం వినిపించడానికి సిద్ధపడలేదు? సార్ కటారి గారు మేము ఒకటే ప్రధానంగా హెచ్ఎంటీ ద్వారా చెప్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ గతంలో కొన్ని సందర్భాల్లో పోటీ చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో దూరం ఉన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థుల్ని మరి నల్గొండలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీని డిక్లేర్ చేయలేదు, కరీంనగర్ డిక్లేర్ చేయలేదు, అంటే వాళ్ళు వీక్ అయినట్ట. సందర్భానుసారము పార్టీలు పార్టీ సంబంధించినటువంటి ఒక స్టాండ్స్ ఉంటవి. దానికి అంత మాత్రాన మేమేదో ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ చెప్పిన బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేయమని చెప్పినట్టు ఇది ఎక్కడ సార్ నేను మాట్లాడుతా ఉన్నాను. అంటే వాళ్ళిద్దరు మీ మీద ఆరోపణ చేయడం పక్క పెట్టి మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు కదా అన్నది. మీరు ఒక అభ్యర్థిని ఓడించండి పిలిపించారంటే అర్థం ఆ పార్టీకి వ్యతిరేకమని కదా. అభ్యర్థిని ఎవరు అభ్యర్థిని సార్ ఆల్రెడీ మా సర్దార్ రవీందర్ సింగ్ గారు మా పార్టీ నుంచి పనిచేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నారు. మేము స్టాండ్ ఎప్పుడు ప్రకటించాం? మా పార్టీ ఏమైనా పోటీ చేసింది? పార్టీ పోటీ చేస్తున్నాం మేము, మీరు మద్దతు రవీందర్ సింగ్ ఫార్వర్డ్ బ్లాక్ ఐఎఫ్బి తరఫున పోటీ చేస్తున్నారు, రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. నేను ఏమంటా సార్, మా స్టాండ్ క్లియర్ కట్ గా ఉంది. మేము ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఇవాళ ఉపాధ్యాయులు నిరుద్యోగులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము ప్రధానంగా చెప్తా ఉన్నాం, ఎజెండా చెప్తా ఉన్నాం. మేము ఈ అభ్యర్థికి పోటీ చేయండి, ఈ అభ్యర్థికి మధ్య బీఆర్ఎస్ పార్టీ చెప్పిందా? ఇది కాదు కదా, మేము పోటీ చేయడం అనేది మా వ్యూహంలో భాగం. అనేక సార్లు పోటీ చేయడం కూడా చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా కదా నేను. రైట్ బాలరాజ్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చరణ్ గారు, ఇక్కడ కీలకం ఏంటంటే ఒక పాయింట్, సరే గతంలో మీరే చాలా సందర్భాల్లో గల్లీ ఎలక్షన్ అయినా సరే మోడీ గారు ఎన్నికల్లో దిగి ప్రచారం చేస్తారని మాట్లాడేవాళ్ళు. సరే, బీజేపీ దాన్ని చాలా మాకు ఏ ఎన్నికైనా సరే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం, అదేం తప్ప అని చెప్పి అడిగే పరిస్థితి. బట్ ఇవాళ విచిత్రంగా ముఖ్యమంత్రి గారు నిన్నైతే ఏకంగా 3 సభల్లో ఆయన మాట్లాడిన పరిస్థితి. ఎందుకని కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్గా తీసుకుంది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి? అలాగే టీచర్స్ కాన్స్టిట్యున్సీకి బహిరంగ మీరు అంటే బహుశా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారా? ఒక సంఘానికి ఏమన్నా మీరు మద్దతు ప్రకటిస్తున్నారా? పరోక్షంగా జరుగుతుందా? ఏం చెప్తారు సార్? ప్రధానంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లకు ప్రచారం చేసిన సందర్భం హైదరాబాద్కి వచ్చి వారు ఏమన్నా రోహింగ్యాలు ఏరేస్తామని చెప్పేసి ఢిల్లీకి పోయి ఏం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యూహంతో ముందుకు పోతున్నారు. అంటే అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైనటువంటి ఫార్ములాతో ముందుకు పోరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో పోటీ చేస్తాం. మరి బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ టైం వరంగల్, ఖమ్మం అండ్ నల్గొండ సంబంధించిన ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ నుంచి రాకేష్ రెడ్డి గారిని తీసుకుని పోటీ చేయించి ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచి 60 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసారు. 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి అక్కడనే పోటీ చేసారు. ఇక్కడ మేము అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పని అయిందని కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినప్పుడు జనాలు ఓటేయడానికి మీకు సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకపోతే సరే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, నేనే పని అయిపోయింది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో వాళ్ళకు వచ్చింది 87 లక్షలు, ఎంపీ ఎలక్షన్లకు వస్తే వాళ్ళకు వచ్చింది 36 లక్షలు, ఏకంగా 24% ఓట్లు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఖతమైపోయినాయి. కాబట్టి ఏ ఎలక్షన్ లో పోటీ చేసినా బీఆర్ఎస్ పార్టీ అదే పరిస్థితి. ఎందుకంటే కంటోన్మెంట్ ఎలక్షన్ లో పోటీ చేస్తే 3వ ప్లేస్ పోయింది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో 60 కోట్లు ఖర్చు పెడితే సెకండ్ వచ్చారు, ఆ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చారు. ఇక్కడ మేము ఏమంటా ఉన్నాం అంటే సిద్దిపేట, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఉన్నది, సిరిసిల్ల ఉన్నది, సిద్దిపేట ఉన్నది, నిజామాబాద్ సంబంధించి కల్వకుంట్ల కవిత గారు గతంలో ప్రాతినిధ్యం వహించారు. నార్త్ తెలంగాణలో బలంగా ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి ప్రచారం చేసుకుంటారు. మరి బలంగా ఉన్నటువంటి ఏరియాలో మీరు ఎందుకు పోటీ చేయడం లేదు అంటే భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి దానిలో చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము టీచర్స్ మేము ఇంతవరకు పోటీ చేయలేదు. ఇప్పుడు మీరు ఒకసారి మేము గ్రాడ్యుయేట్ గతంలో జీవన్ రెడ్డి గారు చేశారు, మేము టీచర్స్ అయితే పోటీ చేయలేదు. అదే కాకుండా మీకు ఇక్కడ ఇప్పుడైనా ఎప్పుడు పోటీ చేయలేదు, చాలా సార్లు మేము టీచర్స్ మాక్సిమం అంటే ఏవిఎన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు మాకు హర్షవర్ధన్ ఇక్కడ చిన్నారెడ్డి గారు మన హర్షవర్ధన్ రెడ్డి గారు పోటీ చేశారు. ఏది మొన్న మరి ఏవిఎన్ రెడ్డి గారు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క రోజున ప్రజా సంవత్సరం మాట్లాడా. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తారు, మేము కరప్షన్ వ్యతిరేకం అంటారు. వాళ్ళు బలమైనటువంటి కార్పొరేట్లు తీసుకొచ్చి పోటీ చేపిస్తా ఉన్నారు. ఇప్పుడు కొమరయ్య గారు కూడా అదే కదా, నరేంద్ర రెడ్డి గారికి తేడా ఉంది. ఎందుకంటే అక్కడ చెప్తా ఉన్నారు గ్రాడ్యుయేట్స్ అంతా కూడా వారికి ఉన్న పేరు వీరికి ఇది మొత్తం 10 కార్పొరేట్. అదే కాకుండా గోదావరి అంజరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. వారికి సంబంధించి మెదక్ జిల్లా వరకు వారు పరిమితం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినట్లే కాంగ్రెస్ సునాయాసం గెలుస్తుంది. కాబట్టి పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక్క గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి మీరు అధికారికంగా పోటీ చేస్తుంది. ఆ ఒక్క గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఏకంగా ముఖ్యమంత్రిని రంగంలోకి దించితే ప్రచారానికి సరే అంత అవసరం ఉందని అనిపించిందా? లేదు రేపు పొద్దున ఫలితం ఏదైనా తేడా వస్తే
ఇది ఏకంగా ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినా గెలవలేదంటే నష్టం కాదా? సార్ మేము కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నాం. ఓకే, భారతీయ జనతా పార్టీ సార్ మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు No. కిషన్ రెడ్డి గారు, అది కూడా- బండి సంజయ్ గారు, అది కూడా వెంకటరెడ్డి గారిని ఇద్దరు అడుగుతాను. కేంద్ర మంత్రులు మొత్తం మొత్తం total గా అసలు వాళ్ళు మొత్తం 15 రోజులు కరీంనగర్లో ఇక్కడే ఉన్నారు. మకాం వేసారు. అవును. ఎంపీలు 8 మంది ఇంకేం అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఖాళీ ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చేవాళ్ళు. ఓకే. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బండి సంజయ్ గారు సార్ పాకిస్తాన్ కి ఇండియా అని చెప్పి ప్రతిసారి పాకిస్తాన్ ఇండియానేనా మీకు? రామ మందిరం గుర్తొస్తే ఎలక్షన్లు వస్తే, ఉమ్మడి పౌరసత్వం గుర్తొస్తుంది, అదేవిధంగా బాలాకోటు, పుల్వామా ఇదేనా ఇక? కర్ణాటక పోయి ఉచితాల వ్యతిరేకం అంటారు, మధ్యప్రదేశ్ ఒకవేళ మహారాష్ట్ర శ్రీనివాస్ ఉచితాలు గారు, ఇస్తారు. శ్రీనివాస్ గారు, ఎక్కడి భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ పై ఎలక్షన్ పోలేదు సార్ ఇది? రేవంత్ గారు. పాకిస్తాన్ గెలిచినట్టేనా? రేవంత్ గారు ఇస్తాను ఒకసారి మన వెంకటరెడ్డి గారు మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, కంప్లీట్ చేయండి. సార్ మేమేమంటామనంటే డెవలప్మెంట్ మీద తెలంగాణకు మేము నిధులు తీసుకోవచ్చని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడితే మేము ఆహ్వానించేవాళ్ళం. అరే మీరు తెలంగాణకి ఎన్ని నిధులు తీసుకొచ్చారని చెప్పంటే బండి సంజయ్ గారు ప్రతిసారి పారిపోతూ తెలంగాణ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ప్రతిసారి బండి సంజయ్ గారు చేస్తాను. ఎందుకంటే బీహార్కి ఇచ్చినట్టు తెలంగాణకు నిధులు ఇవ్వలేదు, ఎన్ని నిధులు ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణకి ఏం చేస్తారు చెప్పండి అంటే దానికి ఇంతవరకు సమాధానం చెప్పారు. ఏమనంటే 1,08,000 కోట్లు ఇచ్చారని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసి ఒక కేంద్ర మంత్రి ఉండి ఎక్కడే 1,08,000 కోట్లు ఇచ్చారు మాట్లాడదామంటే రాడు బండి సంజయ్ గారు. ఇక్కడ ఏమనంటే హైవేలు వేస్తున్నాం, లేకపోతే రైల్వేకి సంబంధించినటువంటి ఇది ట్రయల్ జరుగుతుంది, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ సార్. రాష్ట్రం మీద పోతున్నప్పుడు మహారాష్ట్ర పోవాలంటే తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి మహారాష్ట్ర, తెలంగాణ నుంచి పోవాల్సింది. తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ పోవాలంటే మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ ఇట్లే పోయేది. కాబట్టి బండి సంజయ్ గారు ఏంటంటే ఒక కేంద్ర మంత్రి ఉండి ఎంతసేపు విద్వేషాలు రెచ్చుకునే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా వారి పార్టీ అల్ల ఏమన్నా ఫస్ట్ నుంచి ఉన్న కొమరయ్య గారు ఫస్ట్ నుంచి ఉన్నారు బీజేపీలో. ఎవరైనా ఇప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు. ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణ మొత్తం ఏదో జాతీయ స్థాయిలో ఏదైనా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జీడీపీ పెరిగి 8% మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఉండి ఇప్పుడు ఏదో 9%, 10% ఏంటంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మంచి చేసిన అనుకునేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ వచ్చి 6.3 సార్ ఇలా 62 రూపాయల 87 రూపాయల 13 పైసలు అయింది. మొత్తం దేశం మొత్తం కొలాప్స్ అయితే భారతీయ జనతా దాని గురించి మాట్లాడకుండా పాకిస్తాన్ కి ఇండియా మ్యాచ్ జరుగుతుంది, ప్రజల మధ్య అదేవిధంగా గ్రాడ్యుయేట్ల మధ్య సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేము సునాయాసంగా గెలవబోతాం. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఒక 2 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఒకటి, మొట్టమొదటిది సరే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రచారం చేశారు అన్నప్పుడు మీరు గతంలోనే చాలాసార్లు మీరే చెప్పిన ఆన్సర్, సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి జిహెచ్ఎంసీ ఒక నగరపాలిక ఎన్నికల్లో, లేదంటే ప్రధాని ఇప్పుడు బీహార్ ఆల్రెడీ బీహార్ ఇంకా 8-9 నెలలు టైం ఉంది. ఇప్పుడే బీహార్లో ప్రధాని ప్రచారం నిన్న కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఒక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి 2 కేంద్ర మంత్రులు, ఇక మిగతా ఎంపీలు, మిగతా వాళ్ళంతా మీరే అక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఇది ఒక అంశం అయితే కీలకంగా ప్రభుత్వం ఉదాహరణకు టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఉంది, చాలా సాధారణంగా ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చారు, లేకపోతే ఎంతమందికి స్పౌస్ అనుకూలంగా ట్రాన్స్ఫర్లు చేశారు, ఇవన్నీ ఫిగర్స్తో సహా వాళ్ళు ఇచ్చారు. అలాగే సరే వాళ్ళకి ఏమైనా రాని ఉంటే పే స్కేల్స్ రాకపోతేనో, లేదా పిఎఫ్లు రాకపోతేనో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోతేనో అది అంశంగా మనం మాట్లాడాలి. లేదు గ్రాడ్యుయేట్ సంబంధించి ఎంప్లాయ్మెంట్ రాలేదు, 50,000 ఇచ్చామని వాళ్ళు అంటున్నారు, ఇవ్వలేదు, ఇంకా తక్కువ ఇచ్చారనో, అసలు ఇవ్వలేదని మీరు మాట్లాడితే అది ఎన్నికల్లో కీలకమైన అంశాలు అవుతాయి. తప్పితే భాజపా గెలిస్తే ఇండియా గెలిచినట్టు, కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ గెలిచినట్టు అని మాట్లాడటం కేంద్ర మంత్రి ఎన్ని సందర్భాల్లో దీనికి గతంలో నాకు బాగా గుర్తు, ఆయన కరీంనగర్ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు మళ్ళీ ఇది కూడా మాట్లాడారు. చాలా అక్కడ ముస్లింలంతా ఏకమయ్యారు, హిందువులు ఏకం కాలేదు, అందుకే నేను ఓడిపోయాను. ఈ వ్యాఖ్యల్ని ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నప్పుడు ఈ రకమైన వ్యాఖ్యలు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి తీసుకురావటం, కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ గెలిచినట్టు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ వెంకటరెడ్డి గారు? సార్, ముందుగా మీకు అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం. నమస్తే, చెప్పండి. ఈరోజు ఏదైతే 3 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, 27 తారీఖుకి 2 టీచర్స్ కానీ 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కొంత సీరియస్ గా తీసుకుంది. ఆ 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలని ఒక దృఢ నిశ్చయంతో మరి 2 కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, తర్వాత మిగతా వాళ్ళంతా కూడా మనం పనిచేస్తా ఉన్నాం. మా స్ట్రాటజీస్ ఉంటాయి డెఫినెట్ గా, ఎందుకంటే బీఆర్ఎస్ పాలన 10 సంవత్సరాలు చూసాం, 14 నెలల కాంగ్రెస్ పాలన చూసాం. ఈ 2 పార్టీలు కూడా రాష్ట్ర ప్రజలకి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఏవైతే ఎన్నికలు వస్తా ఉన్నాయో ఆ ఎన్నికల్లో గెలిస్తే డెఫినెట్ గా మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాణిగా రేపు శాసన మండలిలో మరి టీచర్ల తరపున కానీ గ్రాడ్యుయేట్స్ ఖచ్చితంగా సార్, మీరు అద్భుతంగా చెప్పారు వెంకటరెడ్డి గారు, మీరు అద్భుతంగా చెప్పారు.
10 ఏళ్ళు వాళ్ళ పాలన చూసాం, 14 నెలలు వీళ్ళ పాలన మీరే చూసాం. మీ పాలన ఏందో మాకు చెప్పండి. అవకాశం ఇవ్వండి అంటే తప్పు కాదు. ఢిల్లీలో మీరు అది అడిగే గెలిచారు. ఢిల్లీలో మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, 25 ఏళ్ళు దాటిపోయిందని అడిగి గెలిచారు. అది కాకుండా లేదు వాళ్ళు చేయని వాటి గురించి చెప్తే వేరు, కానీ ఇండియా పాకిస్తాను ఈ గొడవ ఎందుకు దాని వస్తుంది? గురించి వస్తుంది. అది కూడా స్ట్రాటజీనా వెంకటరెడ్డి గారు? అదే దాని గురించి వస్తున్నా. నేను ఏమంటున్నానంటే ఇవన్నీ కూడా అంటే బేసిక్ ఏంటంటే అంత క్లిష్టంగా ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ఒకటే స్థానం నుంచి పోటీ చేస్తా ఉంది. 2 స్థానాలు వేరే వాళ్ళకి చీకటి ఒప్పందంలో భాగంగా వాళ్ళకి ఇచ్చేసారు. ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ 3 స్థానాలు కూడా పోటీ చేస్తలేదు. మరి ఎవరికి సపోర్ట్ గా ఉంటుందో తెలియదు. కానీ వాళ్ళు ఒకళ్ళు ఓడించమంటే మిమ్మల్ని గెలిపించమనే కదా అర్థం. చర్చ అదే కదా. రెహమాన్ గారు ఫస్టే చెప్పారు, ఒకళ్ళు ఓడించమంటే కాంగ్రెస్ పార్టీని ఓడించమంటే మిమ్మల్ని గెలిపించమనే పరోక్షంగా అర్థం అని. మేము 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 గెలిచే స్థితిలో ఉన్నాం. సర్వే రిపోర్ట్లు కూడా వస్తా ఉన్నాయి. డెఫినెట్ గా మేము గెలుస్తా ఉన్నాం. 3 స్థానాలు మేము గెలుస్తా ఉన్నాం. ఇంతకుముందు బండి సంజయ్ గారు మాటలు ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా ఏంటంటే అంటే నిన్ననే రాత్రి మనకు తెలుసు, మొన్న రాత్రి అనుకుంటా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది అక్కడ. సో ఆ సందర్భంలో ఇక్కడ ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే ఆ పాకిస్తాన్ గెలిచిన సందర్భంగా ఇక్కడ పండగ గాని జెండాలు ఇంటి మీద జెండాలు ఎగిరేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఇండియా గెలిచింది, గాంధీ భవన్ కాదు ఇండియా గెలిచింది కాదు సార్. గాంధీ భవన్ దగ్గర ఉన్న ఇండియా దిష్టి బొమ్మ ఏమైనా తగలబెట్టారా, లేదా పాకిస్తాన్ జెండాలు ఎగరేసారా? మాట్లాడేదానికి మనకు ఒక పర్పస్ ఉండాలి కదా వెంకటరెడ్డి గారు. కొన్ని పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీని సపోర్ట్ చేసిన చెప్పుండొచ్చేమో. కానీ దాని గురించి ఇండియా పాకిస్తాన్ ఏం కాదు. ఇది ఏంటంటే బేసిక్ గా ఇద్దరు పార్టీలు 2 పార్టీల మధ్యలో జరుగుతున్న ఇది పోరాటం. ఇదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన, దృఢ సంకల్పం. రేపొద్దున ఈ ఏదైతే 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ తరఫున ఏ విధంగా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి, టీచర్ల సమస్యలు. ఇండియా పాకిస్తాన్ కాదు ఇది అని చెప్పి మీరేమో కాదు వెంకటరెడ్డి గారు, మీరేమో అంశాలు చెప్తున్నారు. కానీ బండి సంజయ్ గారు ఇండియా గెలిస్తే బీజేపీ గెలిచినట్టు, లేదా బీజేపీ గెలిస్తే ఇండియా గెలిచినట్టు, కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ గెలిచినట్టు అని ఆయన అంటుంటే మీరేమో అది కాదు ఎజెండా మీరు మాట్లాడుతున్నారు. తేడా గమనించండి వెంకటరెడ్డి గారు. అర్థమైంది ఏంటంటే ఆయన భావన, ఆయన అభిప్రాయం చెప్పొచ్చేమో. ఇట్లా ఉంటే ఇట్లా 2 పార్టీల మధ్యలో కొంత గట్టి వాతావరణం ఉంది, గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలుస్తాము, భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓడిస్తా ఉందని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. సో దాంట్లో అంటే పొరపాటున తీసుకోవద్దు కానీ సో దీంట్లో ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు జరిగే అన్ని ఎన్నికల్లో 14 నెలలు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు మొన్న కరీంనగర్ వెళ్ళారు. అక్కడ 3 సభల్లో ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం ఆయన అనుకుంటా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వెళ్ళి ప్రచారం చేయడం మొట్టమొదటిసారి నేను అనుకుంటాను. అది కూడా అధికారం నుండి 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటే 2 స్థానాలు వదిలిపెట్టి ఒక్క స్థానానికే పరిమితం అయి ఉండడం అది డెఫినెట్ గా మరి భయపడి పోటీ చేయట్లేదో లేకపోతే నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా గెలుస్తా ఉంది. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మేము ముందుంటాము. రేపొద్దున ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ గా, ఎందుకంటే ఆయన సహనం కోల్పోయి రకరకాల మాట్లాడవచ్చు, రకరకాలుగా చెప్పొచ్చు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే రేపు ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ అవతరిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. దీన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే 6 గ్యారెంటీలు కానీ, రుణమాఫీ కానీ, 400 అంశాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయ అంశాలు తీసుకొస్తున్నారు ఈ ప్రచారంలో తప్పితే ఈ 13 అంశాల్లో 5 అంశాలు టచ్ చేసి 6 గ్యారెంటీలు ఇంకా చాలా ఉన్నాయి. అన్ని అంతరైన భయంతో వీరు ప్రచారాన్ని కూడా పోట్లేరు, తర్వాత వీళ్ళు ఎన్నికల్లో కూడా పోటీ చేయట్లేదు. కాబట్టి మనందరం కూడా గమనించవచ్చు. డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు డిబేట్. రెహమాన్ గారు, నిజంగా ఈ ఎన్నికల్లో కీలకమైన అంశాలు ప్రజలకు సంబంధించిన, ఇప్పుడు ఉదాహరణకి గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఉపాధి అవకాశాలు ఏ మేరకు మెరుగుపడుతున్నాయి, సరే డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోయినా గ్రోత్, ఇప్పుడు హైదరాబాద్ నగర గ్రోత్ కానీ, లేకపోతే మిగతా పట్టణాలు వరంగల్, కరీంనగర్ ఇలాంటి పట్టణాల్లో అభివృద్ధి కానీ, ఉపాధి అవకాశాలు ఏ మేరకు మెరుగుపడుతున్న అంశాలు కానీ, లేకపోతే టీచర్కి సంబంధించి వాళ్ళకున్న ఇష్యూస్, ఇందాక 317 జీవో కానీ, లేకపోతే వాళ్ళ ట్రాన్స్ఫర్స్, వాళ్ళ ప్రమోషన్ సంబంధించి కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కానీ, స్కూళ్ళల్లో మౌలిక వస్తువులు కానీ, వీటి మీద అసలు ఎక్కడైనా చర్చ కనపడుతుందా? లేదు
ఇప్పుడే బ్రేక్లో చెప్పుకున్నారు కొన్ని పార్టీలు ఒక ఓటుకి 10,000 ఇస్తా ఉన్నారు. 25,000 ఓట్లు అంటే 25 కోట్లు ఖర్చు పెడితే ఎవరు పంచుతున్నారు చూసేవాడు ఎన్నికల సంఘం పట్టుకోవాలి, మనకు సంబంధం కాదు. కానీ పంచుతున్నారు అన్నది అయితే వాస్తవం. ఓటుకి 10,000 ఇస్తున్నారని కూడా ప్రచారం నడుస్తూ ఉంది. లెక్కేసుకొని మరి ఇస్తున్నారు, 25,000కి ఇస్తున్నారు కూడా ప్రచారం నడుస్తుంది. రెహమాన్ గారు ఏం చెప్తారు? నిజానికి చాలా దురదృష్టకరం శ్రీనివాస్ గారు. ఇంతకుముందు బీజేపీ ప్రతినిధి మిత్రుడు చాలా బాగా మాట్లాడిండ్రు. ఇది దేశంలోని 2 రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల్ని ఒక దేశీయ పార్టీ ఒక విదేశీయ పార్టీగా చూడడం కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడారు. చాలా మంచి మాట చెప్పారు ఆయన. నిజానికి బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు, ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ గారు అట్లా మాట్లాడడం నిజానికి దురదృష్టకరం. ఆ విషయాల్ని పక్కన పెడితే ఇప్పుడు త్రిభాష సిద్ధాంతాన్ని సూత్రీకరణని కూడా కేంద్ర ప్రభుత్వం హిందీని కంపల్సరీ చేస్తామనేటువంటి దీన్ని కూడా తీసుకొచ్చింది. ఆ విషయాన్ని కూడా బీజేపీ తన ప్రచారంలో అస్త్రంగా కూడా ఎక్కడ పెట్టలేదు. వ్యతిరేకించే పార్టీలు కూడా దాన్ని ఏం పెట్టలేదు. పుష్కరాలు కుంభమేళా కూడా ఇక్కడ చర్చ అవుతుంది. మన ఎన్నికల్లో కుంభమేళా కూడా చర్చ నడుస్తుంది సార్. ఒకటి కాదు, దగ్గర లేదు లేకపోతే ట్రిప్ ఏర్పాటు కూడా చేసేవాళ్ళు. నిజానికి దేశంలో అంటే మేధావులకు సంబంధించినటువంటి ఎన్నికలు, పెద్దల సభకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భాల్లో విధానాలు, అంశాల ప్రాతిపదికన ఎన్నికలు జరగాల్సి ఉండే. అట్లా జరగకపోవడం నిజానికి దురదృష్టకరం. మేం గెలిస్తే ఎట్లాంటి వాయిస్ వినిపిస్తాం. బీజేపీ ఇప్పుడు వరంగల్ కు రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎత్తుకెళ్ళింది. ఐటీఐఆర్ రాలేదు. పాలమూరు రంగారెడ్డిని స్వయాన కేంద్ర మంత్రి అమిత్ షా గారును అట్లా నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ గా చేస్తామని చెప్పినారు. దాని ప్రస్తావన లేదు. అంతకుముందు నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి మిషన్ భగీరథకు సంబంధించి మంచినీళ్ల పథకానికి ఎట్లాంటి సాయం చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి భావన ఉన్నది. ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రం నుంచి గణనీయంగా ఎప్పుడు లేనంత మంది గెలిచారు. అట్లానే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. బడ్జెట్ లో మనకి ఏమైనా స్పెషల్ ఇచ్చారా, మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా మనకి ఏమైనా ఇచ్చారా అనే అంశాలు కూడా మనకేం చెప్పలేదు. నిజానికి ఇప్పుడు మీరు అంటున్నట్టుగా నాకు తెలిసి ఎన్నికల సంఘం సంబంధించి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ లో సంబంధించి కౌన్సిల్ లో లేదండి. అంటే ఖర్చు ఎంత అన్నది లిమిట్ లేదు. కానీ ఓటుకి డబ్బులు ఇస్తున్నది పట్టుకుంటే కూడా చర్యలు ఉండవా సార్? నాకు తెలీదు. అంటే ఎన్నికల ఖర్చు మీద నియంత్రణ లేదు కానీ పంచోత్సవం కూడా ఉంది. శ్రీనివాస్ గారు, ప్రలోభాలకు సంబంధించి ఎలాంటి ప్రలోభాలు పెట్టినా తప్పే కదా. కానీ అంటే మీరు ఈ అంటే ఫైనాన్షియల్ ఖర్చుకు సంబంధించిన లిమిట్ పెట్టకపోవడానికి ఈ పెద్దల సభ మీద నమ్మకం ఉండి పెట్టాలంటున్నారు. కానీ ఇంత నమ్మకాన్ని ఒమ్ముగారుస్తారు, ఇంత దిగజారుస్తారు. ఈ సభకు ఉన్నటువంటి ప్రతిష్టానాన్ని ఎన్నికల సంఘం ఊహించి ఉండదు. అట్లా పెట్టడం అవమానంగా భావించినట్టుంది. వీళ్ళు ఇట్లా చెయ్యరు. గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఓటర్లకు ఉంటారు, టీచర్లు ఓటర్లకు ఉంటారు. మీరు ఇందాక మీరు చెప్పిన కాళోజీ గారు లేదా చుక్కారామయ్య గారు లాంటి వాళ్ళు సార్ అక్కడ ఉన్న టీచర్ల ఉపాధ్యాయ సంఘాలు డబ్బులు వేసుకొని వాళ్ళని పోటీలో పెట్టి గెలిపించినటువంటి పరిస్థితి. చందాలు వేసుకునేవారు. ఎక్కడికక్కడ అభ్యర్థులు వచ్చినప్పుడు, ప్రచారానికి అభ్యర్థులు వచ్చినప్పుడు అక్కడి ఓటర్లే దాన్ని డబ్బులు వేసుకొని, చందాలు వేసుకొని సభలను ఏర్పాటు చేసేవాళ్ళు, నమస్కారం పెట్టేవాళ్ళు. ఎట్లాంటి ఉపన్యాసం చెప్తారు, ఎట్లాంటి హామీలు ఇస్తారని ఎదురు చూసేవాళ్ళు. అంటే ఇప్పుడు మనకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు గెలిచినప్పుడే కానివ్వండి, మిగతా సందర్భాల్లో చుక్కారామయ్య గారు కానివ్వండి, లేకపోతే ఇవెందో కోదండరామ్ గారు కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి వ్యక్తులు గెలిచినప్పుడు డెఫినెట్ గా మన తరపున ఒక బలమైన ప్రతినిధిని మాట్లాడడానికి ఒక మేధావిని మనం పంపిస్తున్నామని ఫీల్ అయ్యేవాళ్ళు. ఉండేది ప్రజలకి, ఉండేది. అంటే ఓన్ చేసుకునేవారు. ఎన్నికల్ని సొంతంగా తామే పోటీ చేస్తున్నట్టుగా, తమ అభ్యర్థి పోటీ చేస్తున్నట్టుగా భావించేవాళ్ళు. ఇప్పుడు చాలా సింపుల్ గా ఫోన్ పేలలో అకౌంట్లకు డబ్బులు వేస్తున్నారు అన్నటువంటి విషయం పొద్దున్న విన్న తర్వాత నేను చాలా బాధపడ్డానండి. అంటే ఇంత దిగజార్చడం ప్రజాస్వామ్యానికి, రాజకీయ పార్టీలకు తగదు. అభ్యర్థుల ఎంపిక కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు ఎన్నికల్లోకి వచ్చారు. ఓటుకి 10,000 వేయాలంటే మీ వల్ల రావాలి సార్. కార్పొరేట్ శక్తులు అయితేనే కదా వేయగలుగుతారు. డెఫినెట్ గా అంటే సాధారణ ఎన్నికల్లో ఎట్లాగూ కట్టలు దిగి డబ్బులు ఏరులైపారి, మద్యం ఏరులైపారి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి
మౌనముని పాత్ర ఈసీ చూసి చూడనట్టుగా అన్ని పార్టీలను వదిలేసి ఎక్కడ ఎప్పుడు ఒక అభ్యర్థిని డిస్క్వాలిఫై చేసినటువంటి సందర్భాలను రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు చేయలేదు. రాజకీయ పార్టీలు స్వీయ నియంత్రణ పెట్టుకోలేదు. అభ్యర్థులు అంటే గతంలో ఒక గాంధేయవాదులు లేకపోతే ఒక సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, వివిధ రంగాల్లో ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తులు, ఐఐటి రామయ్య గారు ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి సాధారణ విద్యార్థులను ఐఐటీలకు పంపించి ఈ రోజు ఆయన సగం మంది విద్యార్థుల పైన అమెరికాలో ఉన్నారు. గర్వంగా చెప్తారు. అంటే డాలర్లను సంపాదించి అంటే ఈ రోజున చర్చనీయ అంశాలే కానివ్వండి, ఎన్నికల మేనిఫెస్టో కానివ్వండి, ఎజెండా కానివ్వండి, వీళ్ళకి సంబంధించి ఒక ప్రతిపాదన కానివ్వండి, లేకపోతే తాము ఎట్లాంటి గలం వినిపిస్తామనో లేకపోతే ఇట్లాంటి మాటలు చెప్పట్లేదండి. అంశాల ప్రాతిపదిక మీద కాకుండా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారి కౌన్సిల్ ఎన్నికలు అంటే చట్టసభలలో ఉండేటువంటి పెద్దల సభ సంబంధించిన ఎన్నికల్లో ధన ప్రవాహం జరగడం నిజానికి దురదృష్టకరం. ఒక ప్రక్షాళన అయితే జరగాల్సింది. రాజకీయ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకుంటాయి అన్నది అత్యాశే కావచ్చు. ఈ మార్పు ఈ చైతన్యం పట్టభద్రుల నుంచి రావాలి, ఉపాధ్యాయుల నుంచి రావాలి, ఉపాధ్యాయ సంఘాల నుంచి రావాలి, మరి ముఖ్యంగా బుద్ధిజీవుల నుంచి రావాలి. ఈ ప్రక్షాళన జరగకపోతే ప్రజాస్వామ్యాన్ని అంటే ప్రజాస్వామ్యం అంటే మొదటి మెట్టు ఎన్నికలండి. ఈ ఎన్నికలే ఇంత లోపభూయిష్టంగా ఇంత అవినీతికరంగా ఎన్నికలు జరిగినప్పుడు రేపు ఏర్పడబోయే ప్రభుత్వాలు ఎట్లుంటాయి, వాళ్ళ పాలన ఎట్లుంటది, ఇంతకు మించి అవినీతి ఉంటది కదా. కాబట్టి మొదటి మెట్టు అయినటువంటి ఈ ప్రక్రియనే ఇంత లోపభూయిష్టంగా జరుగుతుండడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుకోవడం. డెఫినెట్ గా దీన్ని ఎక్కడో చోట ప్రక్షాళన చేయాలి, రిజెక్ట్ చేయగలగాలండి. పట్టభద్రుల అభ్యర్థులు ప్రకటించగలగాలి. ఫలానా అభ్యర్థి నాకు ఇన్ని డబ్బులు వేశాడు, నేను రిటర్న్ పంపిస్తున్నా అని, మాకు డబ్బులు నలుగురు చేసిన మీరు చెప్పిన పని అసెంబ్లీ ఎన్నికలప్పుడు మనం చూసాం. కొంతమంది ఇంటి దగ్గర బ్యానర్లు పెట్టారు, బోర్డులు పెట్టారండి, మా ఇంటికి రావద్దు డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఎవరైనా అట్లా నాకు వేసారు పలానా వాళ్ళని వెనక్కి పంపిస్తే నిజంగా అదొక సెన్సేషన్ అవుద్ది, మార్పు వస్తుంది. నిజానికి అభినందించాల్సిన అంశం. ఒకసారి నేను చూశాను, ఒక ఇంటి దగ్గర సామాన్యులు ఒక చిన్న ఫ్లెక్సీ కట్టుకున్నారు, మా ఓటు అమ్మబడదు అని. చాలా గొప్ప విషయం అండి. అట్లా ఊర్లో ఏకం కావాలి ప్రజలందరూ. దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు సార్. ఎన్నికల్లో డబ్బు ఖర్చు గురించి అయ్యా తీసుకోవద్దు, ఎవడన్నా వేస్తే మీరు పబ్లిక్ ఫేస్బుక్ లోనో ట్విట్టర్లోనో పెట్టండి అని చెప్పిన వాళ్ళు లేరు. కాముగా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం. రహమాన్ గారు, శ్రీనివాస్ గారు, ఇది ఒక మహా ఉద్యమంగా అయితే అన్ని ఉద్యమాలు అయిపోయినాయి తెలంగాణలో. ఈ అంటే ఎన్నికలను ప్రక్షాళన చేసేటువంటి ఉద్యమం అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటది. అంటే ఎప్పుడైతే మంచి వ్యక్తులు ప్రజలకు సేవ చేయాలని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు నిజానికి ఇప్పుడు మన బిఆర్ఎస్ ప్రతినిధిగా ఉన్నటువంటి మిత్రుడు దూదిమెట్ల ఇట్లాంటి వాళ్ళు ధన ప్రవాహాన్ని వాళ్ళు చూపెట్టలేరండి. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాడు, ఊయూలో కీలకంగా ఉన్నాడు. బాలరాజు గారు చరణ్ గారు స్టూడియోలో ఎందుకున్నారంటే ఆ డబ్బు ప్రభావం తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు స్టూడియోకి పరిమితం అయిపోయారు. అది ఇప్పుడు ఇంతకు ముందు మన మిత్రుడు బీజేపీ ప్రతినిధి గారు కూడా చాలా నిజాయితీగా మాట్లాడారు అంశాల మీద. అంటే ఇంత నిజాయితీగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ పనికి రావట్లేదు. ధన ప్రవాహం కావాలి, డబ్బులు ఉండాలి. రైట్ రెహమాన్ గారు, టైం అయిపోతుంది. ఒకసారి బాలరాజు గారు, ఇక్కడ కీలకమైన పాయింట్ రెహమాన్ గారు ఒక మాట చెప్పారు. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అంటే, ఇప్పుడు గతంలో మీరు చూశారు ఒక దశలో బీఆర్ఎస్కి పోటీగా కాంగ్రెస్ కంటే ముందు కొన్ని ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ అన్న ప్రచారం జరిగింది. చాలా అసలు కాంగ్రెస్ చతికిలు పడిపోయిందని 1-2 ఎన్నికల్లో వాళ్ళు 3వ స్థానాన్ని కూడా పోయిన పరిస్థితి ఉప ఎన్నికల్లో. అలాంటిది ఎప్పుడైతే కర్ణాటకలో గెలిచారో ఒక ఊపు వచ్చిందో, వన్స్ అది సెకండ్ ప్లేస్కు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ అని కానీ బీజేపీ చాలా కిందకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ ట్రయాంగిల్ ఫైట్కి మన దేశంలో అవకాశం లేదు. రేపు పొద్దున ఉప ఎన్నికలు వస్తే రావో తెలియదు, వచ్చింది ఒక ఎన్నిక. ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ చేజార్చుకొని చేజేతులా తన స్థానాన్ని బీజేపీకి అప్పగిస్తుందా అంటే ఏం చెప్తారు? బాలరాజు గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో బాలరాజు గారు, కటారి గారు చెప్పండి. రాజకీయాల్లో పోటీ చేస్తున్న సందర్భం కానీ పోటీ చేయని సందర్భం అనేది ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తు నిర్ణయించదు సార్. అది తప్పు ఆలోచన. ఇలా మేము పోటీ చేస్తున్నామంటే దాని వెనకాల అనేక సందర్భాలు ఉంటాయి, అనేక రకాల వ్యూహాలు ఉంటాయి. వాస్తవానికి శాసన మండలి ఏర్పాటు ఎందుకు జరిగింది సార్? శాసన సభలో చర్చించని అంశాలు కావచ్చు, శాసనసభకు వెళ్ళని వాళ్ళను కొంతమంది మేధావులు కావచ్చు, జర్నలిస్టులను కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, వివిధ రంగాలు సామాజిక రంగంలో కావచ్చు, అదేవిధంగా
అనేక రంగాల్లో పనిచేస్తున్న బుద్ధి జీవుల్ని కొంతమందిని శాసన మండలికి పంపితే ఆ శాసన మండలిలో చర్చ జరుగుతుందని చెప్పి శాసన మండలి- బీఆర్ఎస్ దగ్గర అట్లాంటి బుద్ధిజీవులు లేరు అని ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఓకే, దాని కూడా మీ అంశాలు కూడా చెప్తాను. ఇలా 14 మంది సంబంధించిన వాళ్ళని ఎమ్మెల్యేల ద్వారా కావచ్చు, అదే ఇంకో 14 మందిని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ద్వారా కావచ్చు, గవర్నర్ గారు కొన్ని విద్యా సామాజిక జర్నలిజం లో మిగతా రంగాల్లో నిపుణత ఉన్న వాళ్ళని గవర్నర్ గారు 6 నామినేట్ చేసే విషయంలో కావచ్చు, 3 టీచర్ విషయంలో కావచ్చు, 3 పట్టభద్రుల విషయంలో కావచ్చు. ఇలా దేశానికి నవనిర్మాతలు అనుకున్న వాళ్ళు డబ్బుకు ప్రలోభపడి వాళ్ళని ఎన్నికల వ్యూహంలో దించడమే ఇలా దేశం విడిపోతూ అర్థమవుతాం. ఇలా ఉపాధ్యాయులు ఎవరు సార్? దేశానికి బుద్ధి నేర్పాల్సిన వాళ్ళు. తరగతి గదుల్లో ఈ దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ మాటల వెనకాల ఇలా జరుగుతున్న ఎలక్షన్ల యొక్క తంతు ఏందో అర్థమవుతుంది కదా సార్. ఇలా దేశ భవిష్యత్తు తరగతి గదులు రూపుదిద్దుకుంటుందంటే ఆ తరగతి గదుల్లో టీచర్ ఉపాధ్యాయుడే ప్రామాణికం కదా. ఆ ఉపాధ్యాయ ఎన్నికలు ఇవాళ ఎన్నికల్లో ధన ప్రవాహం డబ్బు కనీసం బీఆర్ఎస్ దానికి వ్యతిరేకంగా పనిచేసినా బాగుండేది. ఎన్నికల్లో మీరు ఎలాగో పోటీ చేయలేదు, ఎక్కడ డబ్బు కనపడితే అక్కడ పట్టుకొని బయట పెట్టినా బాగుండేది కదా సార్. క్రియాశీల పాత్ర, యాక్టివ్ రోల్ పోషించినట్టు అయ్యేది కదా బాలాజీ గారు. సార్ ఇప్పుడు దాని సందర్భానుసారం బీఆర్ఎస్ పార్టీ అన్ని చేస్తది. ఇవాళ వాళ్ళు ఎవరు పోవాలి, పట్టభద్రులు ఎవరు పోవాలి, పట్టభద్రులు ఎవరిని ఎన్నికలు నిలబెట్టాలి చూస్తున్నాం సార్. ఇలా దేశ రాజకీయాల్లో కటార్ లాంటి వాళ్ళు, జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు, ఇలా ఆమ్ ఆద్మీ రాణి కేజ్రీవాల్ లాంటి వాళ్ళే ఇలా మూల కూర్చునే పరిస్థితికి వచ్చింది రాజకీయాలు బంద్ చేసుకొని. ఇలా రెహమాన్ గారు కావచ్చు, డాక్టర్ వెంకటరెడ్డి గారు కావచ్చు, యూజ్మేట బాలయ్య, చరణ్ కౌశిక్ ఇద్దరు డాక్టర్ ఎంపీలో పిహెచ్ చేశారు, నేను జువాలజీలో పిహెచ్ చేశాను. మరి ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా జైలుకు పోయినాం, దెబ్బలు తిన్నాం, అన్ని రకాలు ఉన్నాం. ఆయన జర్నలిజంలో అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొన్నవాడే. ఇలా అంజిరెడ్డికి మలక కోమరయ్యకి వచ్చినంత ఈజీగా సీటు డాక్టర్ వెంకటరెడ్డి గారికి వస్తుందా? నేనంటే రాజకీయాల్లో ధన ప్రవాహం అట్లా అయిపోయింది. సిద్ధాంతం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాస్తవంగా సైద్ధాంతిక పునాది ఉన్న పార్టీ, సైద్ధాంతిక పునాది ఉన్న పార్టీ అటువంటి వాళ్ళని ఎలక్ట్ చేస్తున్నప్పుడు ఇక అసలు రాజకీయాలు ఎక్కడ సార్? విద్యార్థి రాజకీయాలు లేవు, యూనివర్సిటీ నుంచి కొత్త రాజకీయం వచ్చేది లేదు. ఎప్పుడో ఎన్టీఆర్ 1983లో తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతోటి ఆ రోజున రాజకీయాలు ప్రచారం చేయడం కోసం కొంత యువత వచ్చింది, కొత్త నాయకత్వం వచ్చింది. అలా స్థిరపడ్డ వాళ్ళు ఎలిమినేటి మాధవరెడ్డి లాంటి వాళ్ళు, పటోళ్ళ ఇందిరాకాంత్ రెడ్డి లాంటి ఇందిరారెడ్డి వాళ్ళు, మోత్పల్లి నరసింహ లాంటి వాళ్ళు, దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు నిలబడ్డారు. మరి అలా అటుందా సార్? 2014 తర్వాత కొంత నాయకత్వం వచ్చింది. మా లాంటి వాళ్ళని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ఆ రకం కొత్త నాయకత్వం వచ్చింది. కానీ ఎప్పుడైతే వ్యాపారవేత్తలు డబ్బే కోణంగా ఎలక్షన్స్, డబ్బుతోటే ఎన్నికలను జరుగుతున్నప్పుడు ఎవరైతే బుద్ధిజీవులు, విద్యావంతులు, సామాజిక కోణంతో ఆలోచించే వాళ్ళ సంఖ్య శాసన సభలో తగ్గుతుంది, శాసన మండలిలో తగ్గుతుంది. ఏ లక్ష్యం కోసం అయితే శాసన మండలి ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యం నెరవేర్చలేదు. ఇలా ఉపాధ్యాయ ఎన్నికలు ఎందుకు జరగాలి? కరెక్టే బాలరాజు గారు. వీటిని అరికట్టడానికి మీ ప్రయత్నం లేదన్నదే విమర్శ, అంతకంటే ఏం లేదు. మీరు చెప్తున్నన్ని వాస్తవాన్ని కాదంట్లా, కానీ దీనికోసం మీరు ఏదో ఒక ప్రయత్నం కాకుండా ఒక సైలెంట్ స్పెక్టేటర్ లాగా ఉండి మళ్ళా పైపెచ్చి ఒకళ్ళు ఓడించమన్న కాల్ ఇచ్చారన్నది విమర్శ, అంతకంటే ఏం లేదు. గొంగల్లో అనందిని కూడా ఎన్నికలు రావడం ఎట్లయితుంది? భారత రాష్ట్రానికి కూడా ఎలక్షన్ రాజకీయాల్లో ఉన్నది కాబట్టి భారత రాష్ట్రానికి కూడా ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఉన్నది. కానీ అన్ని రాజకీయ పార్టీలు వాస్తవంగా పట్టభద్రుల దగ్గర ఇదేమి అన్యాయం అంటాం. 2000, 3000, 10,000 రూపాయలు ఇచ్చేటువంటి స్థితి దారినం. అది పోయిన టీచర్ ఎలక్షన్ 20,000 ఓట్లు సార్, అవి చిన్న ఓట్లు. 20,000 ఓట్లు, 20,000 ఓట్లకు కూడా 10,000, 5,000 కవర్లు పంపే పరిస్థితికి వచ్చినాం. అసలు స్థానిక సంస్థలలో అసలు నిరుద్యోగులు ఎదుర్కొంటే సమస్యల మీద చర్చ జరుగుతా మీకు. చరణ్ గారు, ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు ఈ అంశం అంటే మనకి వెళ్ళే కొద్దీ ఈ ఒక పోలరైజేషన్ కోసం జరుగుతున్న ప్రయత్నంలో ఎవరైనా మాట్లాడి ఒక మతాన్నో స్పష్టంగా హేట్ స్పీచ్ అన్నదానికి అవకాశం లేదని చాలా స్పష్టంగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ రకమైన ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు వాళ్ళ ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఎవరు చేసినా, మీరు చేసినా తప్పే, బీజేపీ నాయకులు చేసినా తప్పే, ఇంకొకళ్ళు చేసినా తప్పే. ఏంటి ఎన్నికల సంఘం నుంచి మీకు ఏం స్పందన వచ్చింది? దీని మీద ఏమైనా చర్యలు ఉంటాయా? కనీసం 2 రోజుల్లో ఎలక్షన్ ఉంది, ఇప్పుడన్నా సరే వాటి మీద కనీస స్థాయి ఒక విమర్శ కానీ లేదు కొంత వాళ్ళని హాల్ చేయటం కానీ అలాంటిది ఏదైనా ఉందా సార్? ఎక్కడ చర్యలు ఉన్నాయి సార్? ఎలక్షన్ కమిషన్ సంబంధించి ప్రతిపక్ష నాయకుడు చెప్పకుండా కేంద్ర ఎలక్షన్ కమిషన్ చైర్మన్ నియమించి మొన్న అదే కదా, ముందు ఉన్న రూల్స్ కూడా మార్చేసి ఏకంగా ప్రతిపక్ష నాయకులు సంప్రదించేది లేదు, నియమించేసుకుంటున్నారు. అదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజకీయాలు కాస్తాయి. ఇంతకుముందు ఈ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్ పట్టించుకునే వాళ్ళు కాదు. చుక్కరామయ్య గారు కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఓడిపోయింది సార్, కోదండరామ్ సార్ ఓడిపోయిండు. సమైక్య రాష్ట్రంలో వాళ్ళిద్దరు ఇప్పుడు సుఖరామయ్య గారు గెలిచి, కోదండరామ్ సార్ మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు 2 సార్లు గెలిచిన సందర్భం. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీల వచ్చిన తర్వాత రాజకీయాలు మొత్తం కాస్ట్లీ అయినాయి. ఇప్పుడు ఆ భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని పుచ్చుకున్నది. ఎందుకంటే
మొన్న 2024లో జరిగినటువంటి ఎలక్షన్లో భారతదేశంలో మొత్తం అన్ని పార్టీల ఖర్చు అడ్వర్టైజ్మెంట్ కావచ్చు అన్ని కలిసి 1,20,000 కోట్ల రూపాయలు అయితే ఓన్లీ భారతీయ జనతా పార్టీ 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మనం ఇక్కడే డిబేట్ చేసినాం. ఓకే ఓకే ఇది అమెరికా సంబంధించిన సంస్థ ఇది వెల్లడించింది. ఓకే. అంతకుముందు ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే 14 నుంచి 19కు వస్తాకే 19 నుంచి 24కు వస్తే దాదాపు ఎంత ఖర్చు అంటే 60 అంటే దాదాపు 3 రేట్లు పెరిగిన పరిస్థితి. కాబట్టి పరిస్థితి ఏకంగా దానికి సంబంధించి అంతా అంటే దానికి ఒక టీం పెట్టుకోండు, సోషల్ మీడియాని ఏర్పాటు చేసుకోండు, దానికి ఒక స్ట్రాటజిస్టులని రకరకాల మార్గాలను ఎంచుకోవడంతో ప్రధాన రాజకీయాలు మొత్తం కాస్ట్ అయిపోయినాయి. కానీ ప్రధానంగా తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇదన్నిటి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే గ్రాడ్యుయేట్లకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఓడిపోయినప్పుడు కానీ, తర్వాత అంతకుముందు అక్కడ ఎవరైతే కోదండరామ్ సార్ పోటీ చేసినప్పుడు కానీ వాళ్ళే పైసల సంస్కృతి విపరీతం పైసల కల్చర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రాంతీయ పార్టీల మూలంగానే భారత రాజకీయాలు కాస్ట్లేనే. ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ కూడా ఆ ధోరణితో ముందుకు ఎన్నికల్లో మీరు చెప్తున్న అంశాలు 2001 ఏర్పడదు, అంతకంటే ముందు అది కాదు. అదే ఎందుకంటే ఇంతకుముందు సార్ మీరు చూస్తున్నారు ఎలక్షన్లకి ఇంత ఉండేది సార్, ప్రచారం చేసేవాళ్ళ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ప్రచారం చేసేవాళ్ళ అసలు ఈ నెంబర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఇంతకుముందు గ్రాడ్యుయేట్ ఓట్ వేసినప్పుడు మా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబాబాద్ సంబంధించి అసలు మేము ఎవరో అభ్యర్థి మాకు తెలుసు, మాకు ఎవరన్నా ఫోన్ చేసే వాళ్ళు కూడా కాదు. ఈ మధ్య కాలంలో ఫోన్లు కూడా వస్తున్నాయి, గూగుల్ పే నెంబర్ మీది ఇదేనని చెప్పి అడిగే పరిస్థితి వస్తే నిజంగా దీనికి మాత్రం కేసీఆర్ గారు కాస్ట్లీ అయింది. తర్వాత ఇప్పుడు జిఆర్ఎస్ వచ్చిన తర్వాత కాస్ట్లీ అయింది. ఇప్పుడు అన్ని ఒప్పుకోలేండి. ఈ పాపం అందరిది ఒకళ్ళు కాదు. చరణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం కలిసి చేసిన మాట టీషర్ట్ ఇట్లా ఉండేది కాదు, ఇలా ఉండేది కాదంటే దీనిలో ఒకళ్ళనే మనం భాగస్వాములు చేయలేము సార్. టీఎన్జీఓల మీద రాజకీయం చేసిరు, టీజీఓల మీద రాజకీయం చేసిరు, ఎంప్లాయీస్ మీద బీఆర్ఎస్ పార్టీ సార్ అందరి మీద రాజకీయం చేసిరు. వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళు తీసేయాలా, వాళ్ళకి అనుకూలంగా ఉంచుకోవాలా? అరే ఎంప్లాయీస్ మధ్య సంఘాల మధ్య చీలిక తీసుకొచ్చి వాళ్ళు ప్రతి కోణం రాజకీయ కోణం చేసి బీఆర్ఎస్ పార్టీ. ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు దేశంలో అతి పురాతనమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఉపాధ్యాయ సంఘాలకి 2 గ్రాడ్యుయేట్ టీచర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఎందుకని మీ అనుకూల లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన ఉపాధ్యాయ సంఘాలు ఉంటున్నాయి, పీటీఎఫ్ లేకపోతే ఇలాంటి యూఎఫ్ అని ఇవి ఉంటున్నాయి, కానీ ఎందుకని కాంగ్రెస్ పార్టీకి అలాంటి బలమైన ఉపాధ్యాయ సంఘాల లేదా కార్మిక సంఘాల మద్దతు దొరకట్లేదు? మీరు ఎవరికొకరికి మద్దతు ఇవ్వటమో లేదు పరోక్షంగా సహకరించడం చేసే పరిస్థితి తప్ప ఆ వేళ్ళనుకునే ప్రయత్నం. భాజపా లాంటి పార్టీ పోటీ చేయగలుగుతుంది టీచర్స్ కాన్ఫరెన్స్కి కూడా. సరే డబ్బులు పెడితే వాళ్ళు పెడుతుండొచ్చు, ఇంకొకరు పెడుతుండొచ్చు, అది వేరే విషయం. కానీ అసలు ఆ కింద వేళ్ళనుకునే ప్రయత్నం కాకుండా పైపైనే ఏదో ఒక వ్యక్తిని చూసి రాజకీయం నడిచే పరిస్థితుల్లో ఎందుకు ఉంటుంది కాంగ్రెస్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమో ఆర్ఎస్ఎస్, తర్వాత రకరకాల శాఖలు, తర్వాత దాంట్లో సబ్ విభాగాలకు కూడా ఫుల్ టైమర్స్ పనిచేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ ఫుల్ టైమర్ సంస్కృతి లేదు. అదే కాకుండా ప్రతిదీ రాజకీయం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. పెద్ద రాజకీయం ఉంటే మేధావులు ఇట్లాంటి వాళ్ళు ఎట్లా వస్తారు చట్టసభలోకి? గతంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ పంపించిన చరిత్ర, అసలు కౌన్సిల్ తీసుకొచ్చిందే ఆ ఉద్దేశం. కాకపోతే తర్వాత రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయిన పరిస్థితి. ఇక ఏకంగా రాజకీయ పునరావాస కేంద్రం అదే అయిపోతే ఏకంగా టీచర్ గ్రాడ్యుయేట్లు ఏకంగా ఈ పైసల సంస్కృతి విపరీతం పెరిగిపోవడంతో మొత్తం కార్పొరేట్లు అంతా దిగారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పోటీ చేసే వాళ్ళు ముగ్గురు కార్పొరేటర్లే. ఇక అందరూ అదే పరిస్థితి అయిపోయింది. ఈలాలని చెప్తాం కదా సార్, రాజకీయాలు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కావచ్చు, టీచర్ ఎలక్షన్ ఇట్లా మారడం మాత్రం చాలా దుర్మార్గం. మేము కూడా చాలా బాధపడతా ఉన్నాం, ఎందుకంటే అందరం బాధపడాల్సిన సందర్భం వచ్చింది. రాజకీయాలు ఇట్లా కాస్ట్లీ అయిపోతే రేపు ఎవరు సార్ సేవ చేసేది? మరి సైనికులు కూడా ఇట్లే అనుకుంటే దేశ సేవ నేను చేయాలి, ఎవరైనా పైసలు ఇస్తే తీసుకొని ఆ దేశానికి అనుకున్నాం వివరించే పరిస్థితి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇది ఎక్కడో ఒక బ్రేక్ పడాలంటే ఖచ్చితంగా రాజకీయంగా అదేవిధంగా ఎలక్షన్ రిఫార్మ్స్ రావాల్సిన అవసరం. కాబట్టి పాతకాలంలో ఆనాడు పెట్టినటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితి అనుకున్నాక కొత్త చట్టాలు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం లభించదని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. వెంకటరెడ్డి గారు ఆఖరిగా చెప్పండి. ఇందాక రెహమాన్ గారు కూడా ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఈ డిబేట్లో మాట్లాడినంత స్పష్టంగా అంశాల మీద జాతీయ స్థాయిలో మంత్రులుగా ఉన్న నాయకులు మాట్లాడితే ప్రజల్ని రెచ్చగొట్టే పద్ధతి కాకుండా ఇష్యూస్ మీద మాట్లాడితే నిజంగా చాలా హోందాగా ఉండేదని. కానీ ఆ ధోరణి మనకు కనపట్ల. ఒక సందర్భంలో కాదు, పదే రకరకాలుగా
బరాబర్ మాది హిందూ పార్టీ అని మాట్లాడుతున్నారు. ఎవరో తప్పు చేశారని చెప్పి దాన్ని సరిచేయాల్సిన బాధ్యతలు ఉన్న మనం అదే తప్పుని మళ్ళీ ఒక ఎంఎం లాంటి పార్టీనో మరొక పార్టీనో తప్పు చేస్తే నిర్ద్వందంగా దాన్ని ఖండించాలి. మీలాంటి వాళ్ళు లేదా జాతీయ స్థాయిలో పదవులు ఉన్న వాళ్ళు ఇది కాదు పద్ధతి, ఈ దేశం అంతా ఒకటన్న వాక్యం అన్న ధోరణి కాకుండా ఎంతసేపు బద్దలు కొడితే తప్పితే మనకి రాజకీయం నడవదన్న కోణంలో వెళ్ళటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తప్పకుండా సార్, తప్పకుండా రాజకీయాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయాలు ఎట్లా అయిపోయినాయి అంటే చాలా కాస్ట్లీ అయిపోయినాయి. ఎన్నికలు కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయి. మీరు ఇంతకుముందు అందరు మాట్లాడుతున్నట్టుగానే ఒకప్పుడు ఇంత విచ్చలవిడితనం, ఇంత ఖర్చు ఇక్కడ ఎన్ని పెట్టేవాళ్ళు కాదు. ఇక్కడ 2014 ముందు స్టార్ట్ అయినా కూడా 2014 తర్వాత 2014 ఎన్నికలు కూడా ఇంత ఖర్చు లేకుండా యాక్చువల్గా. తర్వాత వచ్చిన ఎన్నికల్లో మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల విధానంలో ఉన్న లోపం కదా సార్ అది. ఒక ఓటు ఎక్కువ వచ్చిన వాళ్ళు గెలుస్తారు. ఇంకా కనీసం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అన్న ఉంది. మామూలు ఎలక్షన్ కి అది కాదు కదా. ఒక్క ఓటు ఎక్కువ వస్తే రాజు. ఇప్పుడు ఏపీలో అదే చర్చ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. 40% ఓట్లు వచ్చినాయంటే నువ్వు జర్మనీలో ఉండాలని. ఆ ఎన్నికల పత్తి మన దగ్గర లేదు. 40% ఓట్లు వచ్చినా ఒక్క సీట్ రాకపోయినా కూడా ఆశ్చర్యం లేదు. 40% అది అంతకుముందు తెలుగుదేశం కూడా అదే పరిస్థితి ఫేస్ చేసింది. లేదు ఇక్కడ బీజేపీకి మీకు వచ్చిన ఓట్ల శాతానికి మీకు వచ్చిన సీట్లకి ఏమైనా సంబంధం ఉందా అంటే రాష్ట్రంలో ఇంత శాతం నాకు గుర్తుండి 15-16% ఓట్లు వచ్చినాయి అనుకుంటా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ సీట్లు చూస్తే 8 సీట్లే ఉన్నాయి. 18% ఓట్లు వచ్చినాయి. సీట్లు చూస్తే 8 సీట్లే ఉన్నాయి. కనీసం 1% ఒక సీటు కూడా రాని పరిస్థితి. మరి మీరు ఎన్నికల సంస్కరణ దేశంలో జమిలి ఎన్నికలు అంటున్నారు కానీ ఇలాంటి పద్ధతుల మీద అసలు ఆలోచన చేయట్లేదు కదా. తప్పకుండా ఉంటుంది సార్, తప్పకుండా ఉంటుంది. 1984లో 2 సీట్లు ఉంటాయి కదా సార్ మాకు అప్పట్లో. అట్లాగే మేమేంటంటే డెఫినెట్ గా ఈ అన్ని కూడా సంస్కరణలు డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని కృషి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంటిన్యూస్ గా ఆలోచిస్తా ఉన్నారు. వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంతకుముందు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి రకరకాలుగా చికెన్ బాటిల్స్ 1000 రూపాయలు 2000 క్వార్టర్ బాటిల్ ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి తెలంగాణ ప్రజలు కూడా కొంత మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఆ రోజు క్వార్టర్ బాటిల్ వచ్చిందా లేకపోతే 1000 రూపాయలు వచ్చినా 2000 రూపాయలు వచ్చినా చూస్తున్నారు తప్పితే రేపొద్దున ఈ నెక్స్ట్ 5 సంవత్సరాలలో పాలన ఎలా ఉండాలి, ఆ పన్నులు ఏ విధంగా మన మీద వేస్తారు, రేపొద్దున ఈ గెలిచిన నాయకులు ఏ విధంగా మన మీదనే సంపాదిస్తారనే ఆలోచన వస్తే మాత్రం డెఫినెట్ గా దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఉంటాయి. ఇది ఆలోచించాల్సిందిగా అంటే మీ ప్రచారంలో కాదు సార్. ఒక ఎన్నిక ఓడిపో ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీనో లేదా 2 ఎమ్మెల్సీనో గెలిచినా ఓడినా పెద్ద ఫరక్ పడదు. నిజమైన జెన్యున్ క్యాంపెయిన్ ఇప్పుడు మీలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి అయ్యా ఇది డబ్బు రాజకీయం చేస్తున్నారు, దుర్మార్గమైన మీకు క్యాడర్ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ లేదా ఇతర అనుబంధ విభాగాలు ఉన్నాయి, అద్భుతంగా మీరు కింద జనం దగ్గరికి వెళ్ళగలరు, డబ్బులు పంచకుండా కూడా వెళ్ళగలరు. వెళ్ళి ఈ ప్రచారం కాకుండా ఈ విమర్శ ఎందుకు పోయాల్సి వస్తుంది సార్? ఓటుకి భారీగా ఖర్చు పెట్టి కార్పొరేట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పే మాట కింద అమలు కాలేదు అనుకోండి, చూసేవాళ్ళు అదే అనుకుంటారు కదా. వెంకటరెడ్డి గారు స్టూడియోలో కూర్చోరెడ్డి చెప్తున్నారు, ఇక్కడ కింద నాయకులు పంచుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పంచుతుండొచ్చు కాదంట్లా. ఆ విమర్శ ఎదుర్కొంటున్నారు కదా సార్. ఇతర పార్టీ వేరే పార్టీల నుంచి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ తగ్గట్టుగానే పెట్టాల్సి వస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకి పంచుతుంటే ఓటు కోసమని మరి తెలంగాణ ప్రజలు కూడా దానికోసమే చూస్తా ఉన్నారు. కొంత వాళ్ళకే ఓటేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. మళ్ళీ రేపొద్దున గురించి ఆలోచించాలి. ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు మనకు వచ్చినాయా రాలేదా, దాని గురించి ఆలోచిస్తున్నారు. సో పార్టీల పరంగా ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటా ఉంటారో డెఫినెట్ గా మరి అది కొంత మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దీంట్లో కూడా తెలంగాణ ప్రజలు కూడా కొంత మార్పు రావాలి. ఎవరైతే నిజాయితీగా రేపొద్దున మన కోసం పనిచేస్తారని అనుకుంటే వాళ్ళకి వేస్తే డెఫినెట్ గా వాళ్ళ సమస్యల పరిష్కారం చేసే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ లేకపోతే టీచర్లు కానీ ఎవరి తరపునైనా కూడా అవి డెఫినెట్ గా రావాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. రేపు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ తరపున ఏ అభ్యర్థి ఉంటే మన సమస్యలు పరిష్కరించుకుంటామన్న ఆలోచన వస్తే మాత్రం డెఫినెట్ గా కొంత రాజకీయాలు మారే అవకాశాలు ఉంటాయి. సహజంగా కాదు వెంకటరెడ్డి గారు, మనం దేశంలో ఎక్కడ చూస్తున్నా కూడా రాష్ట్రంలో అధికారులు ఉన్న పార్టీకే ఈ ఉప ఎన్నికల్లో కానీ లేదు స్థానిక సంస్థల ఎన్నికలు దానిలో పెద్ద విశేషం లేదు. ప్రజలు కూడా చాలా స్మార్ట్గా ఆలోచిస్తున్నారు అనుకోవాలి. అధికార పక్షంకి ఉంటే కాస్త మనకు పనులు అవుతాయి. అది ఎమ్మెల్సీ అయినా మున్సిపల్ చైర్మన్ అయినా ఎమ్మెల్యే అయినా అది ఉంటే తప్పితే పనులు అవుతాయి అన్న ధోరణి చాలా చోట్ల ఎస్టాబ్లిష్ అవుతుంది. బై ఎన్నికలు ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా అదే ధోరణి. ఇలాంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా దీన్ని బ్రేక్ చేసి బీజేపీ వాళ్ళు గెలవగలన్న విశ్వాసంతో ఉందా వెంకటరెడ్డి గారు?
డెఫినెట్ గా సార్, ఎందుకంటే మాకు అది ఇప్పుడు ఎందుకంటే మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం నుంచి పోటీ చేస్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయట్లేదు, ఏ పార్టీ ఎక్కడ కూడా నిలబెట్టలేదు. సో ఇప్పుడు అంతా కూడా టీచర్స్ కానీ నిరుద్యోగులు యువత కానీ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసాం, మనం 8 స్థానాలు గెలిచినాం అంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉందో, తెలంగాణ రాష్ట్రంలో కూడా దగ్గర 10 సంవత్సరాలు 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ స్కైవేస్, హైవేస్, రైల్వేస్, ఎయిర్వేస్ అన్ని కూడా మన రాష్ట్రంలో ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుగా ఈ పక్క రాష్ట్రాలు కూడా ఎక్కడ కనిపించవు సార్. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా రోడ్ల పరిస్థితులు మరీ అధ్వానంగా ఉంటది. మధ్యప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాలకు పోయి చూసినా కూడా అంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులు ఏ రాష్ట్రానికి కూడా రాలేదు. కానీ బురద జల్లడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు మాత్రం బట్టగాల్చి మీదేయడంలో వాళ్ళు చెప్తా ఉంటారు. ఇది మారాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏ విధంగా ముందుకు పోతే అభివృద్ధి చెందుతుందో, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందుతారో డెఫినెట్ గా ఆలోచించి ముందుకు వెళ్లే అవకాశం మాత్రం గ్యారెంటీ. రెహమాన్ గారు ఆఖరి ఒక మాట చెప్పండి, పార్టీలు పిలిపించిన పరిస్థితుల్లో ఫలానా పార్టీని ఓడించండి, లేకపోతే ఓటర్లు ఒక పార్టీకి అనుకూలం ఖచ్చితంగా ప్రతి పార్టీకి కొంత వాళ్ళదన్న ఓట్ బ్యాంక్ అన్నిట్లో ఉంటుంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉంటుంది, గ్రాడ్యుయేట్స్లో, టీచర్స్లో ఉంటుంది. అలా పిలిపించిన సందర్భాల్లో కూడా అదే పద్ధతిలో స్పందించే అవకాశం ఉంటుందా? లేదు వాళ్ళ డబ్బుల ప్రభావం అనుకోండి, లేదా మరొకటి అనుకోండి, లేదు జెన్యున్గా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదనుకుంటే దానికి నిక్స్ట్ నెక్స్ట్ బెస్ట్ ఏదనుకుంటే ఓటేస్తారా మీ అనుభవంలో? చిన్న పాయింట్ సార్, ఇక్కడ మల్కా కుమ్మరయ్య గారు విద్యా సంస్థలు ఉన్నాయి, ఆయన పాపం బీసీ నుంచి వచ్చినారు, ఆయన కష్టపడుతూ విద్యా సంస్థలు అందరికీ మన నరేంద్ర రెడ్డి గారు కూడా విద్యా సంస్థలు కింది స్థాయి నుంచి వచ్చారు. పేర్లు తీసుకొని అక్కర్లేదు. పార్టీకి తెలంగాణ ఉద్యమ పార్టీగా, తెలంగాణ వాదంతో నిలబడ్డటువంటి ఒక పార్టీగా డెఫినెట్ గా దానికి కొంత ఓటు బ్యాంక్ ఉందండి. అంటే ఇప్పటికీ అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, ఎంపీ ఎన్నికల్లో కాస్త బలహీన పడినా ఆ పార్టీ బలమైన పార్టీ అనండి తెలంగాణ రాష్ట్రంలో. ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి క్యాడర్ కి డెఫినెట్ గా పార్టీ అగ్రనాయకత్వం బీజేపీని గెలిపించమని పిలుపునిచ్చినట్టే అంత కొంత ఓట్ షేర్ అయితే జరిగేటువంటి అవకాశం ఉంటది. ఎందుకంటే మనం గతంలో చూసాం, ఎక్కడ జరిగినా చిన్న అంటే ఇక్కడ ఉన్నటువంటి 3-4 చెప్తున్నా సార్, మా పార్టీ స్టాండ్ అంతా ఏమన్నా మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాత్రం తెలంగాణలో ఎప్పుడూ లేనంత హోరాహోరీ ప్రచారం, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. దీనిలో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, అలాగే రాజకీయంగా అవినీతి గురించిన చర్చ జరుగుతుంది. అయితే లోతైనంగా నిజంగా ఏ అంశాలైతే ఎమ్మెల్సీలు ముఖ్యంగా పట్టభద్రులకి అలాగే టీచర్స్ కాన్స్టిట్యున్సీకి ఉండాలో, వాళ్ళు ఏం చేయగలుగుతారో వాటి మీద చర్చ జరిగితే బాగుంటుంది. అంతిమంగా ప్రజలు ఎలా నిర్ణయించుకుంటారో వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అలాగే బాలరాజు గారికి, వెంకటరెడ్డి గారికి, రెహమాన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.